మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి. తనకు పరిచర్య చేయుటకు మిమ్మేర్పరచుకొనెను. తనకు పరిచర్య చేయుటకు మిమ్మేర్పరచుకొనెను. మిమ్మేర్పరచుకొనెను. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి. పవిత్రమైన హృదయముతో శుద్ధ మనస్సుతోను అందరు పడాల. పవిత్రమైన హృదయముతో శుద్ధ మనస్సుతోను దేవుని సన్నిధిలో నిలుచుండి ధూపము వేయుటకు. దేవుని సన్నిధిలో నిలుచుండి ధూపము వేయుటకు మిమ్మేర్పరచుకొనెను. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి. అశ్రద్ధ వలన శాపము నష్టములెన్నో పొందితిరి. అశ్రద్ధ వలన శాపము నష్టములెన్నో పొందితిరి. ఆసక్తితో మీరు పరిచర్య చేసి దీవెనలు పొందుడి. ఆసక్తితో మీరు పరిచర్య చేసి దీవెనలు పొందుడి. దీవెనలు పొందుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి. పూర్ణ మనస్సుతో మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడి. పూర్ణ మనస్సుతో మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడి. జగత్తు పునాది వేయక ముందే మిమ్మేర్పరచుకొనెను. జగత్తు పునాది వేయక ముందే మిమ్మేర్పరచుకొనెను. మిమ్మేర్పరచుకొనెను. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి. క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును. క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించి దేవుని గణపరచుడి. మనపూర్వక
ఏకముగా జరిగించి దేవుని గణపరచుడి, దేవుని గణపరచుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. అందరు పడాలని. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. వాని వాని క్రియల చొప్పున జీతము ప్రభు ఇచ్చును, వాని వాని క్రియల చొప్పున జీతము ప్రభు ఇచ్చును. దేవుని దృష్టికి నీతిమంతులై సేవ చేయుడి, దేవుని దృష్టికి నీతిమంతులై సేవ చేయుడి, సేవ చేయుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను, అశ్రద్ధ చేయకుడి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, సర్వకృపానిధి, నిండు నిరంతరం ఒకే రీతి ఉన్నవాడ, ఎన్నడూ మారని మార్పు చెందని దేవ, అనంతమైన జ్ఞాని, యేసు ప్రభుకరమైన ఉన్నతమైన నామాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ హృదయకాల సాయం ముందు మీ పిల్లలుగా చేయ మీ సన్నదిలో ఎదుగు మోకరించడానికి రాగలిగే శ్రేష్టమైన ధన్యకరమైన అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రం. బలహీనతలు కొలతలన్నీ కూడా ఈ కుమారు కలవరిశల్లో కాచిన ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి సంపూర్ణం తెచ్చుకుంటున్నారు. దయచేసి మన్నించము, కలుగుము, పవిత్రపరచము. గడిపే సమయం మా కొరకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, మా కళ్ళన్ని కూడా తీర్చి మా తండ్రిని నమ్మి స్తుతించి ఆరాధించి కొని ఆడుతున్నాం. ఆత్మకున్న దేహాలు మీ ప్రయత్నమైన రక్త ప్రోక్షణ కిందకి సంపూర్ణం తెచ్చుకుంటున్నారు. దయచేసి మన్నించు, కడుగుము, పవిత్రపరచము. ఉదయకాల ప్రార్థన సమయం మాకెంతో దీవెనకరంగా చేయండి. ప్రార్థనలో ఏకీవేస్తున్న పరిశుద్ధులందరికీ స్తోత్రం. ప్రతివాడికి కాన్సెప్ట్ మాట మీ ఆత్మశను గ్రహించి తద్వారా మీకే మేము తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. వేలికి జ్ఞాపకం చేసుకోండి దేవా, కనికరించి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఆలోచనకర్త, నడిపించే దేవా, సమస్తం చేయటకు శక్తి కలిగినటువంటి దేవ, దయచేసి మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ అదృశ్యమైన మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అంగీకరించమని వెలకై జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభువును అనుసరించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం చదువుకుంటాం అందరం కలిపి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసం లభించను.
క్రైస్తవమైన మాట, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. మరొక బైబిల్ రాసింది, జీవప్రదమైన మందలింపులు చెవను పెట్టేవాడు జ్ఞానుల సహవాసంలో ఉండిపోతాడు అని రాయబడింది. జీవప్రదమైన మందలింపులు, దీంట్లో రాసింది జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వారికి జ్ఞానుల సహవాసము లభించింది. పిల్లరా, జీవార్థమైన ఉపదేశము అంగీకరించడానికి జ్ఞానుల సహవాసము లభించును. ఇంకో దాన్ని చదివినట్టు జీవప్రదమైన మందలింపు. చాలా మందికి మందలింపు అనేది ఇష్టం ఉండదు కదా. చాలా మంది జీవితంలో మందలించబడేది వాళ్ళకి చాలా మంది ఇష్టం అనిపించదు. అనుకున్న మాట చదువుకున్నట్టు ఇంగ్లీష్ చక్క రాసింది రిప్రూఫ్ అని. రిప్రూఫ్ అంటే మందలింపు. కాబట్టి ఉపదేశము అని మనకుంది. కాబట్టి జీవార్థమైనటువంటి మందలింపు, జీవార్థమైనటువంటి ఉపదేశమును అంగీకరించే వారికి జ్ఞానుల సహవాసము లభించును. చాలా మంది జీవితాల్లో మందలించేది ఇష్టం ఉండదు. ఉపదేశం ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని కరెక్షన్ చేస్తుంది, సరి చేస్తుంది, ఒక వ్యక్తిని చక్కగా చేస్తుంది, ఒక వ్యక్తిని తన జీవితంలో సరైన మార్గంలోకి నడిపిస్తుంది అని అర్థమిస్తారు. అందుకనే జీవార్థమైన ఉపదేశం అంగీకరించడానికి, అనగా దేవుని యొక్క వాక్యం లేకుంటే మందలింపును అంగీకరించేవాడు ఏమవుతాడు? సరిచేయబడతాడు. పుట్టుకతోనే ఏ వ్యక్తి కూడా సరైన మార్గంలో ఉండడు. ప్రతివాని మార్గం ఏదో ఒక వంకర మార్గాన్ని కలిగి ఉంటాడు. హృదయాంతరంగ మందు ఏదో ఒక బలహీనతను కలిగి ఉంటాం. అనేకమైనటువంటి తొట్టుపాట్ల గుండా నడిపించబడుతూ ఉంటాయి. ఎన్నెన్నో బలహీనతలు జీవితాన్ని ఆవరించి ఉంటాయి. అలాంటి జీవితంలో కూడా మనల్ని క్రమపరిచేది, మనల్ని సరిచేసేది, మనం చక్కబెట్టేది ఏంటంటే ఉపదేశము లేక మందలింపు. అందుకని కీర్తనకారుడు అంటాడు, నిధితో పాపం చేయకున్నట్లు నా హృదయంలోని వాక్యం ఉంచుకున్నా అంటాడు. అదే అధ్యయం అంటాడు, అవన్లు దేని చేత తన నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంటూ చేతని కదా అంటే దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు అంటే ప్రతి వాని నడత శుద్ధి లేనటువంటి నడత.
నడత. యవనులు సొమ్మసిల్లుతారు, వాళ్ళు సొమ్మసిల్లుతారు, ఎవరు తప్పక తొట్టిల్లుతురు అని రాయబడింది. సొమ్మసిల్లేది బాలుడైతే తొట్టిల్లేది యవనుడు. కాబట్టి వారి జీవితంలో కూడా వారిని క్రమపరిచేది, వారిని సరి చేసేది, వారిని చక్కపరిచేది అంటే ఉపదేశం. కాబట్టి ఉపదేశం దేని కొరకు ఇవ్వబడింది? వాక్యం దేని కొరకు ఇవ్వబడింది? తిమోతికి రాసిన పత్రికల్లో అనుకుంటాను ఉపదేశించటకును, ఖండించటకును, గద్దించటకును, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. తెలుగు వాక్యం అనేది మనం పొందే ఉపదేశం ఏం చేస్తుంది? ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో లేఖనం అనేది ప్రూఫ్ అని ఇంగ్లీష్ రాసింది కదా. అందుకని దైనందిన జీవితంలో లేఖనం అనేది మందలించడానికి ఉంది, సరి చేయడానికి ఉంది, చక్కపరచడానికి ఉంది కదా. ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. అందుకని వాక్యం అంగీకరించేవాడు దిద్దబడతాడు, ఖండించబడతాడు, సరిచేయబడతాడు. ఏ వ్యక్తి దేవుని యొక్క వాక్యం ఉపదేశం అంగీకరించడం, ఏ వ్యక్తి తన జీవితంలో దేవుని యొక్క వాక్యం అంగీకరించడం, ఉపదేశమును అంగీకరించడం, ఆ వ్యక్తి జీవితంలో పాడైపోయే అవకాశం ఉంది. అందుకని కదా ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో దేవుని యొక్క వాక్యము ఉన్నదన్నట్టుగా అంగీకరించడం మనకి ఎంతో అవసరం. ఏదైనా గద్దిస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు, ఏదైనా ఖండిస్తున్నప్పుడు, ఏదైనా సరి చేయడానికి దేవుడు ఇష్టపడి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క మాటలను యథార్థంగా అంగీకరించడం మనకెంతో అవసరమైంది. కాబట్టి ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో కొనసాగుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉపదేశమును అంగీకరించువాడు, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును అని రాయబడింది. కాబట్టి ఎవరైతే ఉపదేశం అంగీకరిస్తాడో అలాంటి వానికి జ్ఞానుల సహవాసము లభించును అని రాయబడింది. కాబట్టి విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉన్నప్పుడు భక్తులు చాలా మంది దేవుని యొక్క వాక్యం అంగీకరించిన వాళ్ళు, ఉపదేశమును అంగీకరించి మేలు పొందిన వాళ్ళు, ఉపదేశమును తిరస్కరించి త్రోసివేసి హృదయాన్ని కఠినం చేసుకుని శిక్ష అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు హెచ్చరించబడ్డప్పుడు తనను తాను తగ్గించుకొని దేవుని వైపు చూసి పశ్చాత్తాపడి తన జీవితంలో ఒకటి మేలు పొందుతూ వచ్చాడు. అందుకనే దేవునికి ఇష్టాల్సిన కుమారుడుగా చేయబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క హిజ్కియా మరణకరమైన రోగం సంభవించినప్పుడు, దేవుడిని దర్శించినప్పుడు
కాబట్టి గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడ్చి దేవుని సన్నిలో పశ్చాత్తాపడి తిరిగి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది. ఇలాగ దేవునికి వాక్యంలో వాళ్ళు పొరపాటు చేసినప్పటికీ సైతం వాళ్ళు హెచ్చరించబడ్డప్పుడు తమను తాము వాళ్ళు సరి చేసుకున్నారు, వాళ్ళు చక్కపరుచుకున్నారు, వారు తమ జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకుంటూ వచ్చారు. అయితే ఎవరైతే దేవుని యొక్క వాక్యం ఉపదేశం తిరస్కరిస్తూ వచ్చారు వాళ్ళు పాడైపోయారు. ఆశ ఉపదేశం విన్నాడు, హెచ్చరించబడ్డాడు ప్రవక్త చేత, కానీ తన జీవితంలో తాను సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. అయితే దీర్ఘదర్శిని తనకు హెచ్చరిస్తూ వచ్చాడు, ఆయన పట్టుకొని చెరసాల్లో ఇస్తూ వచ్చాడు. ఉజ్జియా రాజు కూడా అలాగే పాడైపోయాడు. తను చేసిన తప్పు చేసినప్పుడు హెచ్చరించబడ్డాడు. హెచ్చరించబడ్డప్పుడు ఏం చేయాలి? సరి చేసుకుంటే బాగుంది అని గర్వించినట్టు. కాబట్టి యాజకుల పైన కోప్పడుతూ వచ్చారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంతా చెప్తుంది. కాబట్టి జీవార్థమైన ఉపదేశం అంగీకరించడానికి జ్ఞానుల సాహసం లభించను అన్నాయబడింది. తప్పు చేయని మానవుడు, పొరపాటు చేయని వ్యక్తి అందువల్ల ఎవరు లేరు. అయితే మనం సరి చేయటానికి, మన జీవితాన్ని చక్కపరచడానికి, మనం క్రమపరచడానికి కొరకే దేవుని వాక్యం మనకుంది. మనల్ని మందలించడానికి, మనల్ని ఖండించడానికి, గద్దించడానికి, నీతి ఎదురు మనల్ని శిక్ష చేయటానికి దైవావేశం అనుకున్నటువంటి ఉపదేశం మనకుంది. కాబట్టి దాన్ని ఎవరైతే అంగీకరిస్తారో అలాంటి వారికి జ్ఞానుల సహవాసం దొరుకుతారు. దాన్ని ఎవరైతే అంగీకరించారో అలాంటి వారు శిక్ష పొందే అవకాశం ఉంటుంది. అందుకని కదా ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో విశ్వాస ప్రయాణంలో వాక్యం ద్వారా మన జీవితాన్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, మనల్ని సరి చేయడానికి ఇష్టపడినప్పుడు, మనం సరి చేస్తున్నప్పుడు మనం చక్కపరచుకోవడం మనం ఎంతో అవసరం. తిరస్కరిస్తే, త్రోసివేస్తే, హృదయాన్ని కఠినం చేసుకుంటే విశ్వాస ప్రయాణంలో మళ్ళీ మనము కఠినపరుచుకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. కాబట్టి ఉపదేశాన్ని అంగీకరించాలి. దేవుని యొక్క వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించబడుతున్నప్పుడు దాన్ని స్వీకరించాలి. సరి చేసుకుని ఇష్టపడితే మంచి. భక్తులు చాలా మంది తమ జీవితంలో కూడా అంగీకరించిన వాళ్ళు మేలు పొందారు, అంగీకరించిన వాళ్ళు నష్టపోతూ వచ్చారు. హెచ్చరించబడినప్పుడు తమ జీవితాన్ని బాగు చేసుకున్నారు చాలా మంది, క్రమపరచబడ్డారు. వారు తమ జీవితంలో కూడా మేలు అనుభవిస్తూ వచ్చారు. ఎవరు అంగీకరించలేదు, ఎవరు చేర్చుకోలేదు, ఎవరు స్వీకరించలేదు, వారు తమ జీవితంలో కూడా పాడైనట్టు, నష్టపోయినట్టు దేవుని యొక్క వాక్యం చెప్తాం. పేసవాడ సోదరి జీవితంలో దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు నా కొరికాన్ని స్వీకరించే మనసు నీకుందా? దేవుని నాతోనే మాట్లాడుతున్నాడు, అంగీకరించే హృదయం నీకుందా? ఒకవేళ హృదయం నాకు లేకపోతే ఒకసారి గుర్తించు. చాలా మంది తమ జీవితంలో కూడా తిరస్కరిస్తారు, గద్దింపును, హెచ్చరికలంటే వారికి ఇష్టం ఉండదు. దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించబడ్డమంటే వారి జీవితంలో కూడా వారికి ఎంతో మాత్రం ఉండదు, ఇష్టం ఉండదు వారు. కాబట్టి వారి జీవితంలో పట్టాలి దేవుని వాక్యాన్ని కంటే తమ శరీరానుసారంగా, లౌకికంగా, లోకరీతిగా చేయడానికి ఇష్టపడతారు, జీవించడానికి ఇష్టపడతారు. అందుకని నేను నా విశ్వాస జీవితంలో దేవుని యొక్క వాక్యంతో హెచ్చరించబడుతున్నప్పుడు విధేయత చూపించడానికి, సరెండర్ అవడానికి, అప్పగించుకోవడానికి ఇష్టపడతాను. ఎవరైతే అప్పగించుకోవడానికి ఇష్టపడతాను అప్పుడు మన జీవితంలో కూడా మేలు పొందుతాం. బలహీనత లేనివాడు కాబట్టి
తొట్టిల్లేవాడు, తొట్టిల్లని వాడు, కాబట్టి సమస్యలున్న వాడు భూమి మీద అంటే వరకు లేదు. కాబట్టి ఆ బలహీనతలు ఉన్నప్పుడే వాక్యం మాట్లాడుతున్నప్పుడు కాబట్టి సరి చేసుకొని ఇష్టపడితే సరి చేయబడే అవకాశం ఉంటుంది. అందుకని దావీదు దేవునికి ఇష్టాంతరం మనుషులుగా పిలువబడ్డాడు. కోరిక కదా నేను నా జీవితంలో ఉంటా దేవుడు మనల్ని కోరిక కదా అదే అంటే జీవితం గలవారిని ముందు కొనసాటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించను గాక. ఒకళ్ళకి వస్తాము మనల్ని మనం పరీక్షించుకుంటాం. వాక్యాన్ని అంగీకరించే వ్యక్తి ఉన్నవా? మందలింపును, గద్దింపును, నీతి ఎందుకు శిక్ష చేయబడేదాన్ని అంగీకరించే వ్యక్తి ఉన్నావా? లేకుంటే దాన్ని తిరస్కరిస్తూ ఉంటున్నావా? తోసివేస్తా ఉన్నావు. ఇది నాకెందుకు అంటా ఉన్నావు? వెళ్ళంటే మనసు మంది అయితే కాబట్టి శిక్ష పొందే అవకాశం ఉంది, లేకుంటే సరి చేయబడే అవకాశం ఉంది. ఛాయిస్ అవకాశం ఉందే కాబట్టి మనం పరీక్షించుకొని అప్పగించుకొని ముందు కొనసాగుతాం.